బెంగళూరు శివార్లో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ పార్టీకి కొందరు ప్రజాప్రతినిధులతో పాటు నటీనటులు హాజరైనట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే ఓ నటి తప్ప ప్రజాప్రతినిధులెవరూ లేరని కర్ణాటక పోలీసులు ప్రకటించారు. బ్లడ్ శాంపిల్స్ ఫలితాలు వచ్చాక బాధ్యులపై చర్యలుంటాయని చెప్పారు. బెంగళూరు శివార్లోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రేవ్ పార్టీలో కొందరు నటీనటులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే చివరికి ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని, కేవలం ఓ నటి మాత్రమే ఉన్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు శివార్లోని ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై నేర విభాగం పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో 25 మంది మహిళలు సహా దాదాపు 100 మంది వరకు పాల్గొన్నారు. వారిలో డీజేలు, మోడల్స్, నటులు, టెకీలు ఉన్నారు. అప్పటి వరకు దమ్మర దమ్మంటూ మాదక ద్రవ్యాల మత్తులో ఊగిపోతున్న వారికి పోలీసులను చూడగానే దెబ్బకు కిక్ దిగిపోయింది. అప్పటికే మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో రేవ్ పార్టీలో పాల్గొన్న వారంతా మీడియా కంటపడకుండా ముఖాలు దాచుకుని ఫామ్ హౌస్ నుంచి బయటికి పరుగులు తీశారు. ఫామ్ హౌస్ బయట ఉన్న వాహనాల్లో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ నెల 19వ తేదీ రాత్రి ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం అందినట్లు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. రేవ్ పార్టీలో దాదాపు 100 మంది వరకు పాల్గొన్నట్లు తెలిపారు. రేవ్ పార్టీలో డ్రగ్స్, నార్కోటిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో పాటు 5గురిని అరెస్టు చేసినట్లు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. Drugs like cocaine, MDMA crystals and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Hebgodi police station limits of Bangalore rural district. Accordingly, the case has been transferred to Hebgodi police station. Nearly about 100 people were there. We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the party. There were no elected representatives. One actress is said to be there. బ్లడ్ శాంపిల్స్ ఫలితాలు వచ్చాక నార్కోటిక్స్ చట్ట ప్రకారం చర్యలుంటాయని బెంగళూరు పోలీసులు తెలిపారు.